నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ టు ది పాయింట్. నేను శిరీష. మగువలు అందం విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఉంటారు. చర్మం, జుట్టు రెండింటిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. అందుకోసం మార్కెట్లో దొరికే రకరకాల బ్యూటీ ప్రోడక్ట్స్ వాడుతూ ఉంటారు. అలాగే కొంతమంది హోమ్ రెమెడీస్ కూడా వినియోగిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవటానికి అధిక మంది హెన్నా వినియోగిస్తూ ఉంటారు. హెన్నా జుట్టుకి మెరుపుని పెంచడమే కాకుండా తెల్ల జుట్టుని తిరిగి నల్లగా మార్చడంలో హెన్నా అయితే చాలా ఉపయోగపడుతుందని చెప్పుకోవాలి. అయితే హెన్నా అప్లై చేస్తున్నప్పుడు కొంతమంది తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. అందులో వివిధ రకాల పదార్థాలను కలుపుతూ ఉంటారు. దీనిని జుట్టుకి అప్లై చేస్తే జుట్టుకు హాని కలిగించే అనేక అంశాలు ఇందులో ఉంటాయి. జుట్టుకు హెన్నాను అప్లై చేసేటప్పుడు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడైతే తెలుసుకుందాం. కొంతమంది హెన్నాలో నిమ్మరసం కలుపుతారు, కానీ అలా చేయటం తప్పని చెప్పుకోవాలి. ఎందుకంటే నిమ్మరసంలో ఆమ్లం అధికంగా ఉంటుంది. దీని కారణంగా జుట్టు పొడిబారడం ప్రారంభిస్తూ ఉంటుంది. అదేవిధంగా చాలామంది హెన్నాలో పెరుగు కూడా కలుపుతూ ఉంటారు, కానీ ఇవి కలపటం వల్ల మేలు కంటే హాని ఎక్కువగా కలుగుతుంది. తక్కువ సమయంలో హెన్నాను తయారు చేసుకొని జుట్టుకు మంచి రంగు రావాలంటే కనీసం 8 నుంచి 12 గంటల పాటు నానబెట్టిన తర్వాతే వాడాలి. ఇంతకంటే తక్కువ సమయం నానబెట్టినా సరైన ఫలితాలు రావు. అలాగే హెన్నా రాత్రంతా నానబెట్టి మరుసటి రోజైతే ఉపయోగించవచ్చు. మనలో చాలామంది ప్లాస్టిక్ గిన్నెలో హెన్నా కలుపుతారు. హెన్నాను మర్చిపోయి కూడా ప్లాస్టిక్ గిన్నెలో కలపకూడదు. బదులుగా స్టెయిన్లెస్ స్టీల్ లేదా ఐరన్ బౌల్ ఉపయోగించవచ్చు. ఎందుకంటే ఇలా చేయటం వల్ల ఎక్కువ రంగు విడుదలవుతుంది. అలాగే హెన్నాను కలపటానికి గరిటెను ఉపయోగించాలి. హెన్నా మిక్సింగ్ చేసేటప్పుడు చాలామంది సాధారణ నీటిని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే దీనివల్ల జుట్టుకి హెన్నా రంగు సరిగ్గా పట్టదు. అందువల్ల హెన్నాను నానబెట్టడానికి సాధారణ నీటికి బదులుగా కాఫీ లేదా టీని ఉపయోగించవచ్చు. కానీ హెన్నాను నానబెట్టే ముందు టీ నీళ్లను చల్లబరిచిన తర్వాత మాత్రమే నానబెట్టుకోవాలనే విషయం అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ స్టే ట్యూన్డ్ టు హెచ్ఎం టీవీ డిజిటల్.